మీలో చాలామంది గొప్ప గొప్ప లక్ష్యాలు సాధించాలని 24 గంటలు కష్టపడి పరిశ్రమ చేస్తారు చూడండి. వాళ్ళకే ఆటంకాలు విఘ్నాలు వస్తాయి. ఏ పని చేయకుండా ఊరికే కూర్చున్న వాడికి విఘ్నము లేదు, ఆటంకము లేదు. వాడు హాయిగా ఉంటాడు. అంటే అసలంటూ పని చేస్తే కదా దాంట్లోంచి ఆటంకమో విఘ్నమో విజయమో పరాజయమో పుట్టేది. ఏ పని చేయకుండా 3 పూట్ల తిని 6 పూట్ల నిద్రపోయేవాడికి ఏ విఘ్నం లేదు, వాడు హాయిగా ఉంటాడు. కాబట్టి గొప్ప గొప్ప లక్ష్యాలు సాధించాలనుకునే వాళ్ళకు వచ్చే విఘ్నాలు ఆటంకాలు తొలగించడం కోసమే జ్యోతిష్యము మొదలైన శాస్త్రములు. ఏ పని చేయని వాడిని ఏ శాస్త్రం ఏం చేయలేదు, వాడిని ఏ గురువు ఉద్ధరించలేడు, వాడిని ఏ దేవత అనుగ్రహించదు. కాబట్టి ఉన్నతమైన లక్ష్యాలు సాధించాలనుకునే వాళ్ళు దేవతలను ఉపాసన చేయాలి, గురువులను ఆశ్రయించాలి, శాస్త్రముల యందు విశ్వాసం ఉంచి పనిచేయాలి. అప్పుడు తొందరగా కార్యసిద్ధి కలుగుతుంది. అలాగే ఉన్నతమైన లక్ష్యాలని సునాయాసంగా సాధించగలుగుతారు.